హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలి, డీటెయిల్ గా ర్యాంక్ కార్డ్ అనేది ఏ విధంగా ఉంటుందని క్లియర్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఏపీ ఐసెట్ 2024 రిజల్ట్స్ వన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడే మనకి రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెమో రూపంలో అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు సేమ్ ఇక్కడ రిజల్ట్స్ అండ్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అయితే ఉంటుంది. రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే రిజల్ట్స్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేసుకున్న తర్వాత వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా హాల్ టికెట్ ను, క్యాండిడేట్ నేము అండ్ టోటల్ గా ర్యాంక్ ఎంత వచ్చిందని అయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. అండ్ ఒకవేళ మీరు మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఏదైతే సింబల్ అయితే ఉందో దీని మీద క్లిక్ చేసేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఏపీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్ చూపిస్తుంది, మదర్ నేమ్ చూపిస్తుంది. అలాగే మీ యొక్క అడ్రస్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క ఫోటో ఇంటర్ఫేస్ అవుతుంది. అండ్ టోటల్గా ఏపీ ఐసెట్ 2024లో మీకు అనాలిసిస్ అబిలిటీలో మీకు ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకున్నారు 75కి, అండ్ మీకు కమ్యూనిటీ ఎబిలిటీలో 70కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకున్నారు, అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ మనకి పార్ట్ సిలో 55కి ఎన్ని మార్క్స్ మీరు ఇక్కడ ఎన్ని వచ్చాయి అనేది కూడా నార్మలైజ్డ్ మార్క్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇంటర్ఫేస్ అవుతుంది. టోటల్గా A+B+C మొత్తం 3 కలిపితే ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వచ్చాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. అండ్ ఓడ్స్ కింద ఉంటాయి. ర్యాంక్ కార్డ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగ అయితే ఉంటుంది. పైన ర్యాంక్ కార్డ్ అని అయితే 2024 అని చెప్తుంది. సేమ్ జస్ట్ మీకు డెమో రూపంలో అయితే జస్ట్ ఇది మీకు చూపిస్తాను. సేమ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ సేమ్ ఇదే ప్రాసెస్ చెక్ చేసుకున్న ప్రాసెస్ అని అయితే. సో ఇది మనకి ఐసెట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.